దసరాకు సొంతుళ్లకు వెళ్లిన జనం తిరిగి హైదరాబాద్కు పయనమవ్వడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిట్యాల నుంచి పెదకాపర్తి వరకు భారీ ట్రాఫిక్ జామ్ అయింది. 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ను అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, చిట్యాల నుంచి పెదకాపర్తి వరకు భారీ ట్రాఫిక్ జామ్ సమాచారం ఏంటి? విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అయితే వాహన రద్దీ అయితే నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ చిట్యాల, పెదకాపర్తి, తర్వాత చౌటప్పులు, పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీ భారీగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చిట్యాల, పెదకాపర్తి, తర్వాత చౌటప్పులు ఈ ప్రధాన కూడల వద్ద కూడా ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలతో పాటు సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా కొనసాగుతుంది. ఒక్కసారిగా సెలవులకి ఇంటికి వెళ్ళిన వారందరూ కూడా తిరిగి పట్టణం పాట పడుతుందో, దీంతో పాటు ఇటు సర్వీస్ రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల కూడా వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా అవుతున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర అయితే వాహనాలు బాలు తీరిన పరిస్థితి కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చిట్యాల మండల కేంద్రం, పెదకాపర్తి ఈ మధ్యలో అయితే ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సర్వీస్ నిర్మాణాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఒక లైన్ లోనే ఈ వాహనాలన్నీ కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. సాధారణంగా చూసుకున్నట్లయితే మొత్తం కూడా 4 వే లైన్లు ఉన్నాయి. దీంతో రెండు వైపులా కూడా ఈ వాహనాలు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు సర్వీస్ రోడ్లు మాత్రమే ఉండటంతో ఈ వాహనాలు అయితే చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. దీంతో పాటు తెల్లవారుజామున ఇక్కడ పెదకాపర్తి శివారు ప్రాంతంలో ఒక లారీ టైర్ పంచర్ అవడంతో చాలా సేపు కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ నెలకొంది. అయితే ఉదయం నుంచి కూడా ఈ ట్రాఫిక్ రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. దీంతో పాటు ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల కోసం పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే మొత్తం 16 టోల్ బూతులు ఉంటాయి. అందులో ఇప్పుడు ప్రస్తుతం 12 బూతులు ఓపెన్ చేసి మొత్తం కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నింటినీ కూడా పంపిస్తున్నారు. ఎక్కడ కూడా వాహనాలు నిలబడకుండా కూడా ఎప్పటికప్పుడు వెళ్లే విధంగా కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది అయితే తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా చిట్యాల, పెదకాపర్తి, ఈ చౌటప్పుల ప్రధాన మండల కేంద్రాల్లో అయితే ఈ వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం వరకు కూడా ఈ వాహన రద్దీ కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది, అదేవిధంగా పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలు నిలబడకుండా ఉండే విధంగా కూడా ఈ ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కూడా ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు. వాహనాలు ఏదైనా సమస్య తెలిసినా వెంటనే వాటిని పక్కకి తీసి మిగతా వాహనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారు. ఈ పక్కనే ఈ హైవే పైనే ఇంకా ఈ కొన్ని వెహికల్స్ కూడా అందుబాటులో ఉంచారు. తర్వాత పోలీసులు కూడా అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక చిట్యాల, పెదకాపర్తి అయితే ఇంకా వాహన రద్దీ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు కూడా ఈ వాహన రద్దీ ఇలానే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ధన్యవాదాలు ఈశ్వర్.